తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల పట్టభద్రులు పోటెత్తగా చాలా చోట్ల మందకుడిగా ఉంది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇక ఏపీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకి లైవ్లో ఇవ్వడానికి రాజమండ్రి నుండి గణేష్ ఉన్నారు, అదేవిధంగా ఏలూరు నుండి భార్గవ్ ఉన్నారు. ప్రస్తుతం మనం గణేష్ని తీసుకుందాం. ఫస్ట్ గణేష్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఉదయం నుంచి అయితే ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. చిన్న చిన్న గొడవలు తప్పితే ఎక్కడ కూడా పెద్ద వివాదాలు అయితే కనిపించలేదు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో అయితే పట్టభద్రులంతా కూడా ఓటు వేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. 12 గంటల వరకు 32.36% ఓటింగ్ ప్రక్రియ నమోదు కావడం జరిగింది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 25% ఓటింగ్ ప్రక్రియ అయితే నమోదు కావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ నమోదవుతోంది. అయితే అమలాపురంలో యూటీఎఫ్ అభ్యర్థి ఒకరు నేరుగా తమకు అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి ఒక డైరీ చూపించడం అక్కడ వివాదంగా మారింది తప్పితే మిగతా అన్ని పోలింగ్ బూత్ల్లో కూడా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇటు రాజమండ్రి నగరానికి వస్తే రాజమండ్రి నగరంలో ఎమ్మెల్యేలే నేరుగా ఓటు వేసిన తర్వాత తమ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పి చెప్తున్నటువంటి అంశాన్ని విపక్షాలు అంటే ఆందోళనగా చూస్తూ ఉన్నాయి. తమ అభ్యర్థులకి ఓటు అంటే ఎన్నికల ప్రచారం ముగిసి 48 గంటల ముందే ముగియడం జరిగింది. అయినప్పటికీ కూడా అభ్యర్థులు పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పడాన్ని అయితే కొందరు విపక్ష నేతలు ఖండిస్తూ ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీ హర్ష కుమార్లు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు కరపత్రాలు పోలింగ్ బూత్ల వద్ద పంచుతూ ఉన్నారు. దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒక వీడియో చిత్రీకరణ చేసి మీడియాకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అధికార పార్టీ దుర్వినియోగం పాల్పడుతుంది, ముఖ్యంగా పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ వీరభద్రాపురం పోలింగ్ బూత్ నెంబర్ 56లో ఈ వివాదం చెలరేగడం జరిగింది. ఆ వీడియోను కూడా లీక్ చేయడం అది కొంత వివాదంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. అది తప్పితే మిగిలిన చోట్లంతా కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్లంతా ఓటు వేసేందుకు వస్తారని చెప్పి కలెక్టర్లు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నేరుగా కలెక్టర్ కార్యాలయంలో వారు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు సమయం ఉండడంతో ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కూటమి అభ్యర్థి, అదేవిధంగా యూటీఎఫ్ అభ్యర్థి, అదేవిధంగా మాజీ ఎంపీ హర్ష కుమారుడు సుందర్, ఈ ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ ఉండడంతో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పోటీలో వైసీపీ లేకపోవడంతో ఓటింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. ఒకవేళ వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఖచ్చితంగా చాలా చోట్ల అల్లర్లు, గొడవలు చెలరేగి ఉండేవి. పోలీసులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే భద్రతాపరమైనటువంటి అంశాలతో ఎక్కడా కూడా లోపాలు లేకుండా ప్రస్తుతం అయితే వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ ఎన్నికల సరళిని అంతటినీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఈ తూర్పుగోదావరి జిల్లా, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే కనిపిస్తుంది వాళ్ళకి. రైట్ గణేష్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఏలూరు నుండి ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఏలూరులో ఎన్నికల పోలింగ్ ఎలా కొనసాగుతుంది? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడే ఊపందుకుంటోంది. పెద్ద ఎత్తున ఓటర్లు కూడా బయటకు వస్తున్నారు. తొలి 2 గంటలు అంటే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా కేవలం 5.7% మాత్రమే పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాత 10 నుంచి 12 గంటల వరకు మాత్రం పోలింగ్ శాతం కాస్త పెరిగింది. 10% పోలింగ్ ఇక్కడ నమోదైంది. మొత్తం 15.7% వరకు కూడా ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన పరిస్థితి ఉంది. అయితే రిమోట్ ఏరియాల్లో కానీ మారుమూల ప్రాంతాల్లో కాస్త మందకొడిగా ఇంకా పోలింగ్ అనేది కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది. మొత్తానికి ప్రశాంతంగా పోలింగ్ అనేది కూడా ఉదయం 8 గంటల కల్లా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఓటర్లు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 544 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గోదావరి జిల్లాల వ్యాప్తంగా. ప్రస్తుతం ఏలూరులో అయితే ఎమ్మెల్యే బడేటి కండి తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు. అలాగే చింతలపూడిలో ఎమ్మెల్యే దొంగ రోషన్, పోలవరంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా తమ ఓటు హక్కు వినియోగిస్తున్నారు. భీమవరంలో శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కీలకంగా వ్యాఖ్యలుగా కూడా చెప్పుకోవచ్చు. ఉత్తర మండలి సభ్యుడి ఎన్నికలకు సంబంధించి ఓటు వేయడం అనేది కూడా ఇది ఎంతో అరుదైనది, తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా శాసన మండలిలో నిరుద్యోగుల తరపున, పట్టభద్రుల తరపున ఉద్యోగుల సమస్యల పట్ల పోరాడే వారే ఈ ఎన్నికల్లో గెలవాలని తాను కోరుకుంటున్నానంటూ కూడా ఆయన బహిరంగంగా మీడియా ముందు కూడా చెప్పడం అనేది కూడా ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు
భీమవరంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు వచ్చి అక్కడ ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కూడా వీరు ప్రచారం చేస్తున్నారంటూ కూడా గోపీమూర్తి ఎమ్మెల్సీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానిపై కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామారెడ్డి కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విధంగా ప్రముఖ ప్రజాప్రతినిధులు కానీ పట్టభద్రులు కానీ అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఓటింగ్ శాతం పెరుగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా బ్యాలెట్ పద్ధతుల్లో కూడా ఈ పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పట్టభద్రులు అందరూ ముందు రావాలి, అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రి సెలవు కూడా సూచించింది. రైట్.